వెల్కమ్ టు జ్ఞానప్రసన్న మాస్టర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం జూదానికి ఏ స్థానం బాధ్యత వహిస్తుంది అనే అంశం. సాధారణంగా మంత్రస్థానాలు అని పేర్కొనబడే 1, 5, 9 స్థానాలు చాలా పవిత్రమైన స్థానాలు. దీని ద్వారా మానవ జన్మ, అనుజన్మ, త్రిజన్మ వంటి అన్ని విషయాలను తెలుసుకోవచ్చు అని చెప్పినా ఒక నాణానికి 2 వైపులా ఉంటాయనే ఆధారంగా ఇతర ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఈ పంచమ స్థానాన్ని పూర్వపుణ్యస్థానం, మంత్రస్థానం, పుత్రస్థానం, కీర్తి గౌరవాన్ని పొందే స్థానం, కులదైవ అనుగ్రహ స్థానం అనే అన్ని మంచి విషయాలు చెబుతూనే కొన్ని చెడు ఫలితాలు కూడా తీసుకోబడ్డాయి. దీని ఆధారంగా ఒకరికి పూర్వపుణ్యంతో పాటు మీరు గతంలో చేసిన పాపం కూడా కలిపే వస్తుంది అంటారు. ఇటువంటి పవిత్రమైన స్థానంగా పరిగణింపబడే 5వ స్థానంలోనే జూదం యొక్క మొత్తం విధులు దాగి ఉన్నాయి. వినోద స్థానం, జూద స్థానం, మంత్రస్థానం, ప్రేమకు సంబంధించిన విషయాలు ఉన్న స్థానం, కామస్థానమని కూడా 5వ స్థానాన్ని పేర్కొంటారు. ఒకటికి మించిన సంబంధాలను ఏర్పరచుకునే విధిని కూడా సృష్టిస్తుంది. ఈ 5వ స్థానం మంచి పనులకు చాలా సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా 1, 2 చెడ్డ పనులకు కూడా సపోర్ట్ చేస్తుంది. అందులో ఒకటి జూదం. ఒకరి జాతకంలో పంచమాధిపతి లేదా పంచమ స్థానం పాపగ్రహాలతో పీడింపబడితే జూదం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జూదం మాత్రమే కాకుండా అక్రమ సంబంధాలు, తప్పుడు సమాచారాల ద్వారా భారీ నష్టాలను ఎదుర్కొంటారు. ఎల్లప్పుడూ ఒక స్థానం తనకు ముందు వెనకల ఉన్న 3వ స్థానాన్ని కలిపి యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు 5వ స్థానానికి ముందు వెనకల ఉన్న స్థానాలు 3, 7 స్థానాలు. ఈ 3, 7 స్థానాలు కామస్థానాలు, పరిచయాలను కలిగించే స్థానాలు. దీన్ని యాక్టివేట్ చేసేది 5వ స్థానం. పరిచయాలను సృష్టించే స్థానం 3, దానిని యాక్టివేట్ చేసే స్థానం 5, దాని ప్రభావాలను ఇచ్చేది 7వ స్థానం. మీ జాతకంలో పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి అంటేనే మీరు జూదం వైపు వెళ్ళనే కూడదు. ఆ స్థానంలో ఆ పాపగ్రహం స్వంత రాశి అనే స్థితిలో ఉంటే కూడా వెళ్ళకూడదు. ఒక ఉదాహరణ, ఒక కర్కాటక లగ్న జాతకం పంచమ స్థానంలో కుజుడు స్వంత రాశి అనే స్థితిలో ఉన్నారు. ఈ లగ్నానికి కుజుడు రాజయోగాధిపతి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ కుజుడు సహజ పాపగ్రహం. తర్వాత వృశ్చికంలో స్వంత రాశి అనే బలాన్ని కలిగి ఉంటే మంచి ప్రవర్తన లేని, మోసం చేసే వ్యక్తులను తీసుకుని వచ్చి చేరుస్తారనే విధి ఉంది. పంచమాధిపతి బలంగా ఉన్నారనే గుడ్డి ధైర్యాన్ని, నమ్మకాన్నిచ్చి దేన్నైనా జయించవచ్చనే దాని ద్వారానే చెప్పుకోలేని సమస్యలకు, బాధలకు గురి అవుతారు. పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయంటేనే మోస్ట్లీ జూదంలో ఓడిపోతారు. నేడు జూదంలో అనేక ఆన్లైన్ గేమ్లు ఉన్నాయి. ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉంటాము. ఆన్లైన్ జూదంలో చాలా డబ్బు నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య. బ్యాంక్ ఆఫీసర్లు, ఉన్నత అధికారులు, ఐటీ ఉద్యోగులు ఇలా నియమ నిబంధనలే లేవు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ భయంకరంగా వ్యాపించి ఉంది. ప్రభుత్వం ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టినా అది చూపే ఆశలకు చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇందులో ఉన్న మరొక సూక్ష్మం ఏమిటి అంటే ఆన్లైన్ జూదం అనే దాంట్లో స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. లాంగ్ టైం పెట్టుబడులు పెట్టి వేచి ఉండి ఒక కంపెనీలో పార్ట్నర్ మేము అన్నవాళ్ళు తప్పించుకుంటారు. రోజువారీ ట్రేడింగ్ చేసేవారు ఈరోజు స్టాక్ కొనడం, మరో రోజు అమ్మడం, ఈరోజే కొని ఈరోజే అమ్మి డబ్బు సంపాదించాలనే ఆశ కలిగించడం, ఇది ఒక
అట్రాక్ట్ చేసే మాయా ప్రపంచం. అందులో వెళ్ళారంటే మీరు జూదం ఆడుతున్నారని అర్థం. సహజంగానే పాపగ్రహాలు 5వ స్థానంలో ఉంటే జూదం ఆడుతారు. మీరు ఏ లగ్నంలో జన్మించినా సరే ఇక్కడ పాపగ్రహాలు అంటే 4 గ్రహాలు ఎల్లప్పుడూ ముందుంటాయి. అయితే ఈ వ్యవస్థలో మాత్రం 6 గ్రహాలు ముందుంటాయి. శని, కుజ, రాహువు, కేతువు వీళ్ళు న్యాచురల్గానే పాపగ్రహాలు. తర్వాత కృష్ణపక్ష చంద్రుడు. ఈ కృష్ణపక్ష చంద్రుడు 5వ స్థానంలో ఉంటే వీళ్ళు ఆస్తులను జూదంలో పెట్టి నాశనం చేస్తారు. అవి నాశనం అయ్యేంత వరకు జూదం ఆడుతారు. ఎవ్వరి మాట వినరు. జూదం అనేది వీళ్ళ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత రవి 50% శుభుడు, 50% పాపి కాబట్టి రవి కూడా ఇక్కడ ముఖ్య పాత్ర వహిస్తారు. అప్పుడు 5వ స్థానంలో రవి ఉన్న వారికి కూడా జూదంపై ఆశ అనేది మనస్సులో ఏర్పడుతుంది. కూడా ఇంకేదైనా పాపగ్రహం కలిసి ఉంటే సమస్యలు ఏర్పడతాయి. సో నార్మల్గా 4 పాపగ్రహాలు అయితే ఈ 5వ స్థానానికి మాత్రం 6 పాపగ్రహాలుగా మారుతాయి. అందువల్ల 5వ స్థానంలో వీళ్లల్లో ఎవరు ఉన్నా జూదం వైపు వెళ్ళకూడదు అనే విధి ఉంది. ఇక మీ 5వ స్థానాధిపతి పాపగ్రహమై ఉండి స్వంత రాశిలో బలంగా ఉంటే కూడా జూదం వైపు వెళ్ళకూడదు. 5వ స్థానం అందించే అత్యున్నత ఫలితాలు ఎన్నో దాగి ఉన్నప్పుడు ఈ జూదం, వినోదం, రాత్రిపూట ఉల్లాస సల్లాపాలను అందించే బార్లు, పప్పులు ఇవన్నింటినీ అందించే స్థానం 5వ స్థానమే. వ్యభిచారాన్ని సూచించే స్థానం కూడా ఈ 5వ స్థానమే. పరిచయాలను సూచించగల స్థానం 3, దానివల్ల ప్రభావితమయ్యే స్థానం 7. ఈ 2 స్థానాలు 5వ స్థానం ద్వారా యాక్టివేట్ అవుతాయి. ఒక జాతకునికి 10వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉన్నారంటే ఈ రకమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం లేదా అదే వృత్తిగా ఏర్పరచుకునే అవకాశాలు ఉంటాయి. 5మాధిపతి 10వ స్థానంలో ఉన్నా, 10వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉన్నా ఈ నియమాలు ఏర్పడతాయి. అవే వృత్తులుగా ఏర్పడడం లేదా ఆ వ్యక్తులతో సంబంధాలు ఏర్పడడం వంటివి ఉంటాయి. ఈ ప్రకాశవంతమైన 5వ స్థానంలో చీకటి కోణం కూడా ఉంటుందని మరచిపోకూడదు. మన పూర్వీక పుణ్యాన్ని సూచించే ఆ స్థానమే పూర్వీక పాపాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ముఖ్యంగా 2 విషయాలను మీ జాతకంలో మీరు గమనించండి. 5వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయా? స్టాక్ మార్కెట్, జూదం, ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్ ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. 5వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయా? అక్రమ సంబంధాలు, తప్పైన పరిచయాలు పెట్టుకోకండి. చెడు అలవాట్లకు బానిసలు కాకండి. అది మీ జీవితాన్ని రాంగ్ రూట్లోనికి తీసుకొని వెళుతుంది. ఆ తరువాత 5మాధిపతి బలహీనంగా ఉన్నారా లేదా ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నారంటే కూడా సమస్యలే ఏర్పడతాయి. కాబట్టి 5మాధిపతి బలహీనమై పాపగ్రహాలతో పీడింపబడితే జూదం వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటారు. అయితే జూదంలో ఎవరు జయిస్తారు అనే ప్రశ్న మీకు ఖచ్చితంగా వస్తుంది. 5వ స్థానంలో అధికంగా శుభగ్రహాలు ఉన్నవారు జూదం, స్టాక్ మార్కెట్లో జయిస్తారు. అయితే ఇది చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే 5వ స్థానంలో బలమైన శుభగ్రహాలు ఉన్నప్పుడు కూడా అష్టమాధిపతినో, 6వ స్థానాధిపతిో, 12వ స్థానాధిపతితోనో కనెక్షన్స్ ఏర్పరచుతారు. కాబట్టి దీని సక్సెస్ శాతం చాలా తక్కువ. 99 మంది ఓడిపోయే చోట ఒక్కరు మాత్రమే జయిస్తారు. అందుకే ఇది కొంతమందికి మాత్రమే ఆకస్మిక అదృష్టం అనే కాన్సెప్ట్లో షేర్ మార్కెట్ లాభం
లాటరీలో లాభం ఇలాంటివి ఉంటాయి. కానీ దీన్ని నమ్ముకొని దీనిపై ఆధారపడి మన శ్రమ యొక్క ఫలితాన్ని కోల్పోకూడదు. తమ జీవితాలను నాశనం చేసుకునే వారిలో ఎక్కువ మంది ఇలాంటి విపరీతమైన విషయాలపై శ్రద్ధ పెట్టేవారే. కాబట్టి జాతకంలో పంచమాధిపతిని, పంచమ స్థానాన్ని తప్పకుండా చూడాలి. పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, పంచమాధిపతి బలహీనమై పాపగ్రహాలతో కలిసి ఉన్న జూదం వంటి విషయాల వైపు వెళ్ళకూడదు అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.